నమస్తే ఎస్టీవీడీ న్యూస్కి స్వాగతం. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సత్యవేడు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం డాక్టర్ సాహుల్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య స్త్రీలలో ఏర్పడే బ్రెస్ట్ క్యాన్సర్ను ప్రాథమికంగా ఎలా గుర్తించాలో వివరించారు. క్యాన్సర్పై ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవడంతో దానిని అంతమొందించవచ్చు అన్నారు. డాక్టర్ ప్రేమ మాట్లాడుతూ నోటి క్యాన్సర్పై అవగాహన పరిచారు. డాక్టర్ రమేష్ మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారిని అవగాహనతో ప్రాథమిక దశలోనే నిర్మూలన చేయొచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రన్, డాక్టర్ మానస, హాస్పిటల్ కమిటీ మెంబర్ హంభూషణం, హెడ్ నర్స్ కమలమ్మ, నర్సులు సమీం భీ, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. సొసైటీలో ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇది నివారించవచ్చు. నివారణ ఉంది, ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి ముందుగా దానికి కొన్ని లక్షణాలు కనుక్కుంటే దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ని అవాయిడ్ చేయవచ్చు. చాలామందిలో సొసైటీలో ఉండే అపోహ ఏంటంటే క్యాన్సర్ వస్తే చనిపోతారు, దాని ట్రీట్మెంట్ ఉండదు, ఇంకా డెత్ ఫైనల్ అని అనుకుంటారు. కానీ ప్రస్తుతం మారుతున్న సొసైటీలో, మారుతున్న ట్రీట్మెంట్లో చాలా లేటెస్ట్ టెక్నిక్స్ ఉన్నాయి, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సర్జరీస్ ఉన్నాయి, కరెంట్ పెడతారు, అంటే రేడియోథెరపీ పెడతారు, కీమోథెరపీ అంటే డ్రగ్స్ ఉన్నాయి. సో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఈ అందుబాటు ఉన్న ట్రీట్మెంట్ ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ లక్షణాలు తెలుసుకోవాలి. ఇంటికి వచ్చి మేమైతే ట్రీట్మెంట్ ఇవ్వలేము. కాకపోతే మీకు ఆ లక్షణాలు ఉంటే కనుక వెంటనే వచ్చి డాక్టర్ని సంప్రదిస్తే ఆ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది జరిగినప్పుడు ఆ లక్షణాలు చెప్తే మీకు ఎలాంటి లక్షణాలు ఉండే డాక్టర్కి చెప్తే మేము కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఏముంటాయి? ఎవరైనా చెప్పగలుగుతారా? బ్రెస్ట్ క్యాన్సర్లో ఏముంటుంది? గడ్డ అయిన తర్వాత ఎగ్జామిన్ చేసుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారనమాట. అంటే మీరే ఫస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. చేయి ఈ 4 ఫింగర్స్తోని పాల్పేట్ అంటే దాని ఇలా తడిపితే గడ్డలాగా తెలుస్తుంది. కానీ 4 ఫింగర్స్ యూజ్ చేయాలి, టిప్ ఆఫ్ ద ఫింగర్స్ కాదు. ఈ పల్ప్ ఆఫ్ ద ఫింగర్స్ యూజ్ చేసేసి ఇలా అన్నప్పుడు చిన్న గడ్డలాగా ఎవరికైనా డౌట్ వచ్చినా, స్కిన్ అంటే పైన చర్మంలో ఏమైనా మార్పు వచ్చినా, హోల్స్ లాగా ఏమైనా కనిపించినా, డిశ్చార్జ్ నిప్పుల నుంచి డిశ్చార్జ్ వచ్చినా సరే ఈ లక్షణాలు కనుక మీ దగ్గర మీకు కనిపిస్తే, అంటే పెద్దవాళ్ళు అయితే మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, మీ పిల్లలున్న కోడలు ఎవరికైనా సరే ఈ లక్షణాలు ఉంటే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కానీ ఈ లక్షణాలు కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మీరు ఎగ్జామిన్ చేసుకోవాలి. ఒక అద్దం ముందు నిల్చొని మీరు ఎగ్జామినేషన్ చేసుకుంటే ఏమన్నా తేడాలు చేయి పైకెత్తి చూసుకోవాలన్నమాట. ఆ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఏమైనా మీకు లక్షణాలు అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ క్యాన్సర్కి ఏముంటే లక్షణాలు? వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లగుడ్డ అవుతుంది, తెల్లమైలు అంటారు కదా. తెల్లమైలు ఎక్కువైనా సరే దాని ఫౌల్ స్మెల్లింగ్ అంటే స్మెల్లో మార్పున్నా, కలర్లో మార్పున్నా, పచ్చగా వచ్చినా, తెల్లగా వచ్చినా, క్వాంటిటీ ఎక్కువ ప్రొఫ్యూజ్ డిశ్చార్జ్ అంటారు, ఎక్కువ క్వాంటిటీ వచ్చినా, నెలసరి మధ్యలో బ్లీడింగ్ అయినా సరే, ఇలా కడుపు నొప్పి, యూరిన్ పోయేటప్పుడు ఇబ్బంది, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించుకోవాలి. చేసినప్పుడు ప్యాప్ స్మియర్ అని టెస్ట్ చేస్తాం అనమాట స్క్రీనింగ్కి సర్వైకల్ క్యాన్సర్కి. వాళ్ళ నోట్లో కూడా ఇలానే ముందస్తుగా మనం కానీ తెలుసుకోగలిగితే నోటి క్యాన్సర్ని కూడా మరణం నుంచి వెనక్కి తీసుకురావచ్చు. కానీ ముందుగా పరీక్ష చేయించుకోవాలి. ఏ చిన్న లక్షణం కనిపించినా, నోట్లో ఏదైనా చిన్న పుండు ఉన్నా, తగ్గకుండా ఉన్న పుళ్ళు ఏదన్నా నాలుక మీద ఉన్నా, బుగ్గ లేయర్లో ఉన్నా కూడా, బుగ్గ కలర్ మారుతున్నా కూడా, గుట్కా, పాన్, సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఎక్కువగా తమలపాకు అదే ఉంటారు కదా. మన ఓపిక వచ్చే ఆడవాళ్ళల్లో సగం మంది ఆ పొడి పెట్టి ఆ బుగ్గలో క్యాన్సర్ స్టార్ట్ అయ్యే లక్షణాలతో వస్తున్న వాళ్ళే ఎక్కువ. కాబట్టి అలాంటివన్నీ మానేసేసేయండి. మనం డబ్బులు ఇచ్చి మనం క్యాన్సర్ని తీసుకొచ్చుకోవద్దు. కాకపోతే దాన్ని ముందుగా గుర్తిస్తే మనం దాన్ని మరణం నుంచి వెనక్కి రాగలం. అది అందువల్ల అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఏ చిన్న లక్షణం కనిపించినా వచ్చి డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి వచ్చినప్పుడు ఏమీ సంకోచించకుండా ఆ లక్షణాలని చెప్పండి చాలు. దాన్ని బట్టి నిర్ణయం జరుగుతుంది, పరీక్షకు పంపించాలా, ఎక్కడికి పంపించాలి అనేది. సరేనా? ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, మందుల అవసరం తగ్గించుకోండి. ఆరోగ్యకరమైన జీవన శైలి క్యాన్సర్ రహిత జీవితానికి రహదారి.
ముందస్తు పరీక్ష క్యాన్సర్ నుండి రక్ష క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో సాధ్యం